మధు టీవీకి స్వాగతం. విడుదల రజనీ రిజైన్, వైసీపీకి గుడ్ బై. ఆ పార్టీలోకి విడుదల రజనీ. డీల్ కుదిరిందా? ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ భారీ తేడాతో ఓడిపోవడంతో ఆ పార్టీ నేతలు ఎవరిదారి వారు చూసుకుంటున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు మాజీ మంత్రి విడుదల రజనీ సైతం అదే బాటలో అడుగులు వేస్తున్నట్లు సమాచారం. రాజకీయంగా ఎదగడానికి విడుదల రజనీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు వైసీపీకి రాజీనామా చేసి బయటకొచ్చారు. తాజాగా విడుదల రజనీ సైతం వైసీపీకి రాజీనామా చేస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. వైనాట్ Y75 అంటూ చెలరేగిన పార్టీకి కేవలం 11 సీట్లు వచ్చాయి. ఈ దెబ్బకు వైసీపీ సీన్ మారిపోయింది. ఇక వైసీపీలో ఉంటే లాభం లేదనుకున్న నేతలంతా నెమ్మదిగా ఆ పార్టీకి బై బై చెప్పేస్తున్నారు. ఇప్పటికే ఆళ్ల నాని, బాలినేని, సామినేని, మోపిదేవి, బీదా మస్తాన్ రావు వంటి నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. అలాగే విడుదల రజనీ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. వైసీపీ ఓటమి తర్వాత కూడా విడుదల రజనీ పార్టీలో యాక్టివ్గా కనిపించారు. గతంలో ఆమె నిత్యం జగన్ వెంట కనిపించేవారు. అంతేకాదు మీడియాలో, సమావేశాల్లో సైతం తన వాయిస్నే వినిపించేవారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో విడుదల రజనీ సైలెంట్ అయ్యారు. దీనికి కారణం ఆమె జనసేనలో చేరనున్నట్లు వస్తున్న వార్తలే కారణమన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. రజనీ భర్త కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఎప్పటినుంచో పవన్ కళ్యాణ్తో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, రజనీ పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది. అందుకే ఆమె వైసీపీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదని సమాచారం. 2014 ఎన్నికల సమయంలో విడుదల రజనీ ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో టీడీపీలో చేరారు. అక్కడి నుంచి ఆమె రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆమె ప్రతిభను గుర్తించిన ప్రత్తిపాటి పుల్లారావు 2017లో వైజాగ్లో జరిగిన మహానాడులో రజనీతో మాట్లాడించారు. అందులో విడుదల రజనీ తన ప్రసంగంతో చంద్రబాబు దృష్టిని ఆకర్షించింది. ఇలా ఓవైపు పాపులారిటీ తెచ్చుకుంటూనే మరోవైపు వీఆర్ ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు చేపట్టారామె. దీంతో 2019 ఎన్నికల్లో తనకు చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని కోరారు. అయితే విడుదల రజనీ ఆశలపై నీళ్లు చల్లినట్లు టీడీపీ నుంచి టికెట్ దక్కకపోవడంతో ఆమె వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ప్రత్తిపాటి పుల్లారావుపై 8,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అదే సమయంలో వైసీపీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యేగా గెలుపొందిన విడుదల రజనీకి మంత్రిగా అవకాశం లభించింది. 2022 ఏప్రిల్ 11న జగన్ మంత్రివర్గంలోకి తీసుకుని ఆమెకు వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఛాన్స్ ఇచ్చారు. ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చిలకలూరుపేట నుంచి కాకుండా విడుదల రజనీ గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు వైసీపీ అధికారంలో లేకపోవడంతో, రాజకీయంగా ఎంతో ఫ్యూచర్ ఉండడంతో ఆమె ఇక వైసీపీకి గుడ్ బై చెప్పేస్తారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. త్వరలోనే జగన్ పార్టీని వీడి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. ఇటీవల జనసేనలో చేరిన బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా ఆ పార్టీలో చేరేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే విడుదల రజనీ పార్టీ మార్పుపై ఆమె అనుచర వర్గం స్పందించింది. విడుదల రజనీ వైసీపీని వీడే ప్రసక్తే లేదని, ఆమె పార్టీలోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. విడుదల రజనీకి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన జగన్ను కాదని ఆమె బయటకు వెళ్లరని ఆమె అనుచరులు చెబుతున్నారు. ఇంతకీ విడుదల రజనీ వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరుతారా, లేదంటే రాజకీయ జీవితాన్ని ఇచ్చిన జగన్ వెంటే నడుస్తారా అనేది తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేసి చూడాల్సిందే. న్యూస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.